హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఓపీటీ బిల్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో. ఆ బిల్లు కనుక పాస్ అయితే ఇంకా అసలు ఓపీటీ ఉండదు. ఓపీటీ వల్ల పరిస్థితి ఏంటి అని రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయండి. సడన్గా ఒక 2-3 రోజుల నుంచి నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే ఇంకా రకరకాల హెడ్లైన్స్ తోటి అన్ని భయపెట్టేటువంటి వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా. మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే మాత్రం షేర్ చేయండి ప్లీజ్. ఏంటంటే ఓపీటీ బిల్లు మార్చ్ 2025, ఇప్పుడు కాదు, మార్చ్ 2025లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని మీద డిస్కషన్ అనేది కూడా కొంత జరిగింది. బట్ అది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఈ బిల్లు పాస్ అయితే ఇంకా ఓపీటీ ఉండదేమో అనేటువంటి టెన్షన్ వార్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగారు పడకండి. ఓకే, అసలు ఆ బిల్లులో ఏముంది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఎవరెవరైతే ఆర్గ్యుమెంట్ చేశారో ఫస్ట్ థింగ్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మెయిన్ ఓపీటీ వాళ్ళకి ఏంటండి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కంపెనీస్ ఎందుకు తీసుకుంటే వీళ్ళని ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అదే ఒక యావరేజ్ అమెరికను అదే మాస్టర్స్ కంప్లీట్ చేసో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసో బయటకు వస్తే అతనికి జాబ్ రావట్లేదు. అందరూ ఓపీటీ వాళ్ళని తీసుకొని ఆ ట్యాక్స్ సేవ్ చేసుకుంటా ప్లస్ వాళ్ళకి శాలరీస్ అనేవి తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక యావరేజ్ అమెరికన్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్, రిగార్డ్లెస్ ఆఫ్ ఇండియనా వైట్ అమెరికనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఈ కమ్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ మాస్టర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అతను స్టూడెంట్కి అక్కడికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి ఎంప్లాయ్మెంట్. అతనికి ఈ వీసాలు పాస్పోర్ట్లు ఇవెంతో సంబంధం లేదు. అతను ఏంటంటే కంపెనీలో జాబ్ ఎత్తుకుంటాడు, యాజ్ ఎన్ ఎంప్లాయీ చేరతాడు. అప్పుడు అతనికి లోకల్గా ఉండేటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయి అనమాట. అంటే బికాస్ హీ ఈజ్ అమెరికన్ సిటిజన్, అక్కడ ఉండేటువంటి లేబర్ లాస్ కానీ లేకపోతే అక్కడ ఉండాల్సిన శాలరీ రిలేటెడ్ రూల్స్ కానీ అతన్ని జనరల్ ఎంప్లాయ్మెంట్ కిందే తీసుకోవాలి. అతనికి ఏం ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓపీటీ ట్రైనింగ్ అవన్నీ ఏం అవసరం లేదు. ఆ పర్టికులర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఏదైతే చదివాడో అందులోనే చేయాలని రూల్ లేదు. ఎందుకంటే అతనికి సిటిజన్షిప్ ఉంది కాబట్టి. సో చదువుకోవటం, జాబ్ ఎత్తుకోవటం. బట్ జాబ్ అతనికి ఇచ్చినప్పుడు ఆ స్టేట్ ప్రకారము, అక్కడ ఉన్న దాని ప్రకారము, అతను చేసేటువంటి జాబ్ ప్రకారము అతనికి ఎంత శాలరీ అనేది అంత శాలరీ ఇవ్వాలి. ప్లస్ ఒకవేళ అతన్ని తీసేయాలి అంటే ఈ హెడ్ఏక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అతన్ని తీసుకోకుండా ఈ ఓపీటీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. కంపెనీకి కూడా ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? ఓపీటీ అనేది ఏంటి, జాబ్ కాదు, కానీ మన వాళ్ళు ఏంటి దాన్ని జాబ్ లాగా చేస్తున్నారు. దొరకకపోతే పార్ట్ టైం చేసుకుంటూ పేరోల్ రన్ చేస్తున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఏ కంపెనీ. కానీ అది ఎంప్లాయ్మెంట్ కాదు, అది ఏంటంటే ట్రైనింగ్ అనమాట. మీరు చదివినటువంటి చదువుకి కొంత ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎంబడే యూనివర్సిటీలో నుండి బయటికి రాగానే విమానం నడపడం రాదుగా. దానికి ఉన్నటువంటి రోల్స్ రాయిస్ ఇంజిన్కి ఉండేటువంటి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ లెక్క కూడా కరెక్ట్గా తెలియదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన ఏది కవర్ అవుతుంది ఏది కవర్ కాదు అనేది కూడా తెలియదు. ఇంజిన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో కూడా తెలియదు. అవన్నీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ దేనికి ఇస్తారు అంటే రియల్గా ఒక ఫ్లైట్ ఇంజిన్ ఎలా ఉంటుంది, దాంట్లో దాని ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి, దాన్ని ఎలా డిజైన్ చేస్తారు, తర్వాత థ్రస్ట్ ఎలా తీసుకుంటుంది, ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అంతకుముందు ఏంటి థియరిటికల్గా నేర్చుకున్నారు, ప్రాజెక్ట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఒక ఇంజనీర్ దగ్గర మీరు కింద అసిస్టెంట్గా పనిచేస్తూ అతను నేర్పిస్తాడు అనమాట మీకు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి థ్రస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎయిర్ లోపలికి పోతుంది, ఇక్కడ నుంచి ఎయిర్ బయటకు వస్తుంది, అప్పుడు ఫ్యాన్ బ్లేడ్ ఇలా తిరుగుతూ ఉంటాయి, ఇంజన్లోకి ఫ్యూయల్ ఇలా వెళ్తుంది. ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే జనరల్గా చెప్పేది. సో స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు వాళ్ళకి ఈ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్లో వాళ్ళకి కొంత తక్కువ అనేది ఉంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఎప్పటికీ అమెరికా వెనకబడి ఉందని చెప్పేసి ఈవెన్ రీసెంట్ కూడా న్యూస్ వాళ్ళని చదువు పరంగా డెవలప్ చేయండి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందుకని ఏంటంటే మన వాళ్ళు దాంట్లో షార్ప్ కాబట్టి ఈ కొంత వాళ్ళకి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉండటం వల్ల ఇంకొక 2 years ఎక్స్టెన్షన్ స్టెమ్ అని పర్టికులర్ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఈ చదువుకున్నటువంటి వాళ్ళకే ఒక ఎక్స్టెన్షన్ అనేది ఇంకో 2 ఏళ్ళు ఇచ్చారనమాట. అంటే ఏంటంటే మీరు ఈ పర్టికులర్ టైంలో ఓపీటీలో నేర్చుకోండి, స్టెమ్ ఓపీటీలో వచ్చేసేసి
మీరు ట్రైనింగ్ చేస్తూ జాబ్ చేసుకోండి, మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అని ఒక 2 years ఎక్స్ట్రా ఇచ్చేసారనమాట. సో దీన్ని ఈ పర్టికులర్ టైంలో బికాజ్ యు ఆర్ అండర్ ట్రైనింగ్ కాబట్టి కంపెనీస్ ఏంటంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ అంటే 100% ట్యాక్స్ కట్టకుండా ఉండాలని కాదు, కానీ దేర్ ఆర్ సమ్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి వాడుకుని వీళ్ళని తీసుకుంటున్నారు. ఆ లూప్ హోల్ వల్ల లోకల్ అమెరికన్ సిటిజన్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాడికి జాబ్ రావడం లేదు అనేది వాళ్ళ వాదన. అందుకని ఏంటంటే అసలు ఈ ఓపీటీని కంప్లీట్గా లేపేశారనుకోండి, అసలు ఓపీటీ అనేది లేదు. మాస్టర్స్ వాడు వస్తాడు, చదువుకుంటాడు, వీలైతే లాటరీలో H1 అప్లై చేసుకుంటాడు, వస్తే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అందుకని లోకల్ వాళ్ళకి జాబ్లు వస్తాయి. ఈ ఓపీటీ మొత్తం క్లియర్ చేసేస్తే ఇంకా అసలు ఎవరు ఉంటారు కాబట్టి లోకల్ వాళ్ళకి జాబులు వస్తాయి అనేది వీళ్ళ వాదన అనమాట. అయితే దీనికి కొంత ఎగైనెస్ట్గా వాదించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం యుఎస్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ మన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి వచ్చేటువంటి ఏ కంపెనీలైనా కానీ ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ మీద చాలా ఆధారపడి ఉన్నాము. ఇప్పటికిప్పుడు వీళ్ళని పంపించేస్తే, వీళ్ళని తీసేస్తే, అప్పుడు మనం ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి స్కిల్ సెట్ కనుక సరిపోకపోతే, అంటే ఆల్రెడీ అన్నారు కదా అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు కాబట్టి మన ఇండియన్స్ వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే స్కిల్ సెట్ సరిపోదు, కంపెనీస్ అన్ని డౌన్ అయిపోతే, అప్పుడు మన ప్రొడక్షన్స్ డౌన్ అయిపోతే మనం డెవలప్ కావలేము, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వాదిస్తున్నారు అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఈ బిల్లుని ఏం చేశారు అంటే జ్యుడిషియరీ కమిటీకి రిఫర్ చేశారు. ఆ జ్యుడిషియరీ కమిటీ వాళ్ళు చెక్ చేసి అసలు ఆ బిల్లులో ఏముంది, నిజంగా ఇది అమెరికాకి హామ్ చేస్తుందా, లేదు దీనివల్ల అమెరికాకి లాభమా అనే వాళ్ళ పాయింట్స్, వీళ్ళ పాయింట్స్ అవన్నీ అందరూ ఈ జ్యుడిషియల్ కమిటీ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఎట్లా ఇప్పుడు ఈ బిల్లు ఇది మన వీళ్ళ దగ్గర పాస్ అయిన తర్వాతనే సెనేటర్స్ దగ్గరికి వెళ్తుంది. సెనేట్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్కి వెళ్ళి సంతకం పెట్టి, బట్ అంత సింపుల్గా ఓవర్ నైట్ మళ్ళీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఎంబటే కోర్టులు, లాయర్లు, ఇవన్నీ లా సూట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. కాబట్టి సింపుల్గా ఓవర్ నైట్ ఓపీటీ పీకేసి మిమ్మల్ని అందరినీ లారీ తీసుకొచ్చి ఎక్కించి పంపించే పరిస్థితి అయితే ఉండదు. మీరెవరు టెన్షన్ పడకండి. నేను గత 2-3 రోజుల నుంచే చాలా వీడియోలు చూశారనమాట. మెయిన్ ఏంటంటే ఓపీటీ లేకపోతే ఇంకా స్టూడెంట్స్ అమెరికా రావడం వేస్ట్, 100% వేస్ట్. స్టెమ్ లేకపోయినా ఓపీటీ లేకపోయినా వేస్ట్. అయితే ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా కంపెనీస్ మిస్యూజ్ చేసుకుంటున్నాయి, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు, 100% లేదు. ప్రాక్సీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో చదువు సట్టుబండ లేని బ్యాచ్ ఎట్లా అమెరికా రావడము, ఆ కన్సల్టెన్సీని పట్టుకొని ఏదో చదువుకోవడము, ఇక చదువు ఏదో ఒక కాలేజ్ చూసి చదువుకోవడము, తర్వాత ఆ కన్సల్టెన్సీని పట్టుకొని ఎట్లా ఓపీటీని నడిపేయటం, స్టెమ్ ఓటీపీటీ మీద నడిపించడము, H1లు చేసుకోవటము, కొంత ఒక 20-25% అయితే దాన్ని చాలా దరిద్రంగా వాడేశారనమాట. నెక్స్ట్ ఇంకా మిగిలిన కంపెనీస్ కూడా ఎలా వాడుతున్నాయి అంటే ట్యాక్స్ సేవింగ్ కోసం వీళ్ళనే తీసుకోవటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు 3 లక్షల మంది ఎంతో ఎవ్రీ ఇయర్ బయటకు వస్తారు కదండి. దాంట్లో ఆ 3 లక్షల మందికి ఏదో ఒక రకంగా కనీసం 1.5 మందికి జాబ్ వచ్చినా మొన్నటి వరకు జరిగింది అదే. ఇప్పుడు ఎందుకు తగ్గినాయి ఓపీటీ వాళ్ళకి, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి జాబులు అంటే కంపెనీస్ అందరూ ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ మనం H1 స్పాన్సర్ చేయాలి, మళ్ళీ H1 స్పాన్సర్ చేసేటప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మన పిలక పట్టుకుంటుందేమో, అప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లమ్ ఇరుక్కుంటాము. ఆల్రెడీ H1 మీద తెలుసు కదా మీకు ఎంత రచ్చ నడుస్తుందో. అందుకని చెప్పేసి ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళని కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టినాయి. ప్రస్తుతం ఏంటంటే క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్లో ఎక్కడైనా సరే వాళ్ళు గ్రీన్ కార్డు ఉందా, సిటిజన్షిప్ ఉందా, మీకు ఒకవేళ స్పాన్సర్షిప్ కావాలి అంటే మోర్ ఆర్ లెస్ వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. ఓకే, అది పరిస్థితి. బట్ మీరు ఎవరు టెన్షన్ పడద్దు, ఓపీటీ ఏం క్యాన్సిల్ కాలేదు. ఆ బిల్ ఇంకా ఎక్కడో ఉంది, అది రావాలి, పాస్ అవ్వాలి. అంత తతంగం అయితే చాలా ఉంది. ఇప్పుడు అలా టెన్షన్ ఏం పడకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే మాత్రం ఆనెస్ట్గా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చాలామంది చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, వీ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఎంజాయ్ యువర్ డే.